ఆయన ఏదో సీఎం అవుదాని అవుదామని కాదు, జనంలో మార్పు రావాలి, సమాజ మార్పు రావాలి పెట్టిన ఇది. అందుకని జనసేన వస్తాను సార్, మళ్ళీ వస్తాను. ఓకే, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి తర్వాత వచ్చేసి మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఓకే బాగానే ఉంది. మొహిద్దీన్ గారు, ఒక్కసారి నిన్న నారా లోకేష్ గారు కూడా మీ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సో అది విన్నారో లేదో అందరం మళ్ళీ ఒకసారి విన్నా, అది ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. పంచు లేకుండా నేను వెళ్ళలేను కదా, మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేయలేం కదా. వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, మంది ఫైటర్ జెట్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళది కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్, మంది కియా బ్యాక్గ్రౌండ్. బోత్ ఆర్ నాట్ ద సేమ్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? వందే మాతరం, వందే మాతరం, జై హింద్, జై హింద్. మొహిద్దీన్ గారు, ఇది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అట మీది, వాళ్ళది ఫైటర్ జెట్ బ్యాక్గ్రౌండ్. మీది వచ్చేసి కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళది కియా బ్యాక్గ్రౌండ్. బోత్ ఆర్ నాట్ సేమ్. అర్థమైందా రాజా అంటున్నారు, అర్థమైందా మరి మీకు? సార్ రాజు గారు, సార్ టీడీపీ పార్టీ పెట్టింది రామారావు గారు. దాన్ని టీడీపీ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏదో అల్లుడని దయచేసి పార్టీలు తీసుకుంటే ఆ మామనే వెన్నుపోటి పొడిచి నరకం చూపించి హింసించి మానసికంగా చంపేసిన వ్యక్తి, ఎన్నుపోటును పొడిచే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి మాట్లాడరు. పార్టీ ఎవరిది? ఈ రోజు జయంతి అదే నిజమైతే సార్ ఒకటి సార్ నేను సార్ ఒకటి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కాదు సార్ ఒక్క నిమిషం మొహిద్దీన్ గారు ఒక్క నిమిషం మొహిద్దీన్ గారు ఎందుకంటే ఒక్క నిమిషం మొహిద్దీన్ గారు నాకు చిన్న డౌట్ ఉంది, వినండి ప్లీజ్. మొహిద్దీన్ గారు, సార్ మీకు జగన్మోహన్ రెడ్డి గారికి భారత ఎటువంటి సంబంధం లేదని వీళ్ళు అంటున్నారు. బుద్ధి కాలుతో పళ్ళు దోరుతున్నారు నారా లోకేష్ గారు. ఇక్కడ లోకేష్ గారు ఆంధ్రాలో ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, తీయండి. మీరు ఎవరు చేశారు? ఎవరు ఎన్నుపోటు వదిలేసి మేము గొడ్డాలంటాము, మేము తల్లిని చెల్లిని ఉద్దేస్తాము అంటారు. తల్లిని చెల్లిని గెట్టేసామంటారు. చెల్లి ఎవరైనా పెళ్లి చేసుకున్న తర్వాత అన్న ఇంట్లో ఎత్తైనా చెల్లి ఉంటుందో సార్? గెంటేయడం ఏంది? తల్లికి ఒక ఇల్లు ఉంది, కాదండి